సరే ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా 7 మాటల చుట్టూ తిరుగుతుంది గుడ్ ఫ్రైడే రోజున. ఇప్పుడు 7 మాటల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అదేనా సిలువలో యేసయ్య చెప్పాలనుకున్నది? వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు బాగా. ఆచార క్రైస్తవంలో అదొక భాగం. ఇప్పుడు భక్త సింగ్ గారు, అపోజిల్ పిఎం సమీల్ గారు, ఇలాంటి ఆధునిక దైవజనులు, ప్రవక్తలు ఆ 7 ప్రసంగాల గుడ్ ఫ్రైడే అసలు మాకు ఎన్నడూ కూడా మాకు కనిపించలేదు. పైపెచ్చు అసలు మాకు ఐపీసీలో అయితే అసలు గుడ్ ఫ్రైడేనే లేదు. ఇప్పుడు సిలాన్ పెంటకోస్టు, ఐపీసీ, మన హెబ్రోన్ సహవాసము, అసలు ఆ గుడ్ ఫ్రైడే లేదు, ఏం లేదు. ఈ 7 ప్రసంగాలు, అందులో ఒక్కొక్కరు 7గురు వచ్చి మాట్లాడాలి, ఇవన్నీ లేనే లేవు. ఇదంతా ఆచార క్రైస్తవం. అసలు ఎందుకు వచ్చింది 7 ప్రసంగాలంటే, యేసుప్రభు వారు 3 గంటల వేళ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తన ప్రాణాన్ని తండ్రి అని దేవునికి అప్పగించాడు. 3 అయింది అప్పుడు మధ్యాహ్నం. కనుక ఉదయం సాధారణంగా 10 గంటలకు 11కో 12కో ఏదో కూడుకుంటారు. ఇది 3 గంటల దాకా కొనసాగాలి. మరి ఏం చేస్తారు? ఒకటే పాస్టరు 3 గంటల ప్రసంగం చేసేంత సబ్జెక్టు కానీ, అంత వాక్యంలో వాళ్లకు పునాదులు కానీ ఉండవు. ఒక అరగంట 20 నిమిషాలు చెప్తే అది ఎక్కువ. వీళ్ళు వినలేరు కూడా, వినేటట్టుగా వాళ్ళు చెప్పలేరు కూడా. కాబట్టి ఎట్లాగైనా 3 గంటల దాకా ఇది సాగదీయాలి. కాబట్టి కొంచెం మరి కమిటీలో పెద్దలు, సంఘంలో పెద్దలు, కొంచెం డబ్బులు కలిగిన వాళ్ళు, నాయకత్వం ఉండాలి, నాకు కూడా మైక్ కావాలి, అందరి ముందు నిలబడాలి అని ఆశ గల వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి ఇక 7 ప్రసంగాలు ధ్యానం చేస్తే వాళ్ళు 10 నిమిషాలు, 70 నిమిషాలు అయిపోతాయి, గంటం బావ అయిపోతుంది. మధ్యలో ఒక చరణం పాడుతారు. ఇలాగా 3 గంటల వరకు కొనసాగించడానికి ఏదో ఒక స్టఫ్ ఉండాలి. కనుక మొదలుపెట్టారు. అసలు బైబిల్లో గుడ్ ఫ్రైడే చేయమని ఎక్కడుంది? అసలు నా మరణమును మీరు ప్రచురించండి, జ్ఞాపకం చేసుకోండి, ప్రచురించండి అన్నాడు. అది ఏడాదికి ఒక్కసారి కాదు, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన సమయంలో నా మరణాన్ని ప్రచురించమన్నాడు. సంవత్సరం అంతా ప్రభు బల్ల లేకుండా, రక్షణ పొందకుండా ఏడాదికి ఒక్కసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి బైబిల్లో ఎక్కడుంది? ఇది ఆచార క్రైస్తవ్యం. అందుకే ఇప్పుడు మేము కూడా గుడ్ ఫ్రైడే ఆరాధన చేస్తాము. దాంట్లో 7 ప్రసంగాలు ఏమి ఉండవు. ఆయన శిలువను గూర్చి ధ్యానం చేసి నా కొరకు మరణించి లేచినందుకు నీకు వందనాలని ఆత్మతో ఆయన్ని ఆరాధించి ఆయన కానుకలు సమర్పించుకొని ఆ సందర్భంగా శిలువను గూర్చి మాట్లాడతాం. కనుక కొంతమంది రక్షణ పొందే అవకాశం ఉంది. సువార్త ప్రకటన కొరకు కొందరు క్రైస్తవులు మళ్ళీ పునరంకితమయ్యే అవకాశం ఉంది, వ్యక్తిగత ఉద్యోగం పొందే అవకాశం. అలాగే చేస్తే ఈరోజు కూడా జరిగింది మా ఆరాధన. నేను ఒకనే వాక్యం చెప్పా 2 గంటల పైగా, అప్పటికే 3 అయిపోయింది. ఎందుకంటే మా దగ్గర దేవుడు సమృద్ధిగా వాక్యం ఇచ్చాడు కనుక ఎవరు కూడా మా దగ్గర నేను మైకి పట్టుకోవాలని, నేను చెప్పాలని ఉబలాట పడేవాళ్ళు ఎవరు లేరు. అందరూ వినడానికి వేగిర పడేవాళ్లే. అందుకే మన సంఘాల్లో వాతావరణం వేరు. క్రిస్మస్ చేసినా, గుడ్ ఫ్రైడే ఏది చేసినా ఆ ఆచార క్రైస్తవం కాదు మనం చేసేది, అర్థవంతమైనటువంటి సమాజ కూటాలు ఇవి. ఓకే, అంటే అన్నిటినీ సమాజ కూటాల కింద ట్రీట్ చేయరాదు. ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మనవి సమాజ కూటాలు, ఆ సందర్భాన్ని అనుసరించి సువార్త చెప్పుకునే కూటాలు. క్రిస్మస్ అయితే అక్కడ నుంచి సువార్త చెప్తాము. ఇది గుడ్ ఫ్రైడే అయితే సిలువను ముందు పెట్టి దాని ద్వారా సువార్తే మాకు జీవిత ప్రధాన ధ్యేయము, గమ్యం.